హాయ్ హలో అండి. నేనిప్పుడు అటుకులతో మిక్స్చర్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానో చూపిస్తాను. కావాల్సినవి అటుకులు, కార్న్ అమ్ముతారు కదా ఇక్కడ చిల్లర కొట్టుల్లో వాటిల్లో కార్న్ ఫ్లేక్స్ అంటారు కదా అవి, పల్లీలు ఒక కప్‌కి కొంచెం ఇంతగా తీసుకున్నాను. వేపిన శనగపప్పు, చట్నీ పప్పు ఉంటాయి కదా అవి ఒక పావు కప్పు, వెల్లుల్లి ఒక 6, 7 రెబ్బలు దంచి పెట్టుకున్నాను పొట్టుతో సహా, కరివేపాకు ఒక కప్పుకి తీసుకున్నాను. కరివేపాకు ఎంత తిన్నా మంచిదే కదండి, అందుకని నేను ఎక్కువే తీసుకున్నాను. పల్లీలు కూడా మా ఇంట్లో చాలా ఇష్టంగా తింటారు, పులిహోరలు వాటిలో ఎక్కువ వేస్తాను, అందుకని నేను ఎక్కువ తీసుకున్నాను. మీకు ఎన్ని కావాలో అన్ని తీసుకోండి. ఇవే కావాల్సినవి. అన్నీ వేయించాక ఉప్పు కారం జల్లుతాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాము. ఇదిగోండి, బాండీ పెట్టుకొని నూనె పోసుకున్నాను. నాకు ఇక్కడ నూనె కాగింది. ఫస్ట్ కార్న్ఫ్లేక్స్ వేసి వేయించేసుకున్నాను. వేగినాయి కదా, ఇది తీసేసుకుందాము. ఇప్పుడు పల్లీలు వేయించేసుకుందామండి. ఇదిగోండి, పల్లీలు కూడా వేగిపోయినాయి కదా, ఇవి కూడా తీసేసుకుందాం మనం. ఇప్పుడు వేయించిన శనగపప్పు కూడా వేసేసుకుందాము. ఇవి తొందరగా మాడిపోతాయండి, చూసుకొని లైట్గా వేగితే చాలు, వెమ్మటే కలర్ వచ్చేస్తాయి. ఇదిగోండి, ఇంకా వేగిపోయినాయి, కలర్ షేడ్ అయినాయి కదా, ఇంకా చాలు, ఇవి తీసేసుకున్నాము. ఇప్పుడు అటుకులు వేయించుకుందాము. అటుకులు డైరెక్ట్గా వేస్తే తీయటం కష్టం కదా, అందుకని ఇక్కడ బెజ్జాలు దాంట్లో వేసి ఇట్లా కొద్దిగా తీసుకొని ఇలా వేయించుకోవాలి. చూడండి, బాగా వేగినాయి కదా, అలా అన్నీ మొత్తం అటుకులన్నీ వేయించేసుకున్నాము. ఇదిగోండి, అటుకులు మొత్తం వేయించేసుకున్నాం కదా, ఇప్పుడు మనం నూనెలో వెల్లుల్లిపాయలు దంచి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకున్నాము. ఇవి కూడా బాగా గోల్డ్ కలర్లో వేగేదాకా వేయించేసుకోవాలి. మిక్స్చర్లో వెల్లుల్లి ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇదిగో వేగిపోయినాయి కదా, ఇప్పుడు మనం తీసేసుకుందాం వెల్లుల్లి. ఇప్పుడు కరివేపాకు కూడా వేసేసుకున్నాము.
కరివేపాకు తడిగా ఉంది కదండి, అందుకని చిటపట అంటదని నేను మూత పెట్టేసుకున్నాను. ఇప్పుడు కరివేపాకు కూడా వేగిపోయింది కదా, ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసుకున్నాము. చూడండి, ఇంకా కరివేపాకు బాగా కరకరలాడేట్టు వేగిపోయింది కదా, స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. కరివేపాకు కూడా తీసేసుకున్నాము నూనెలోంచి. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చండి మిక్స్చరు. కేజీలు మనం బయట తెచ్చుకున్నా కానీ ఏ నూనెలో వాడతారో తెలీదు. కాగబెట్టిన నూనె మళ్ళీ మళ్ళీ పోస్తారు, వాళ్ళు ఏం పారబోయారు కదా బయట అమ్మేవాళ్ళు. మనం ఇంట్లోనే ఇలా హెల్తీగా టేస్టీగా చేసుకోవచ్చు. ఇప్పుడు అవన్నీ మనం మిక్సీ చేసేసుకున్నాము, కలిపేసుకున్నాము పెద్ద బౌల్లో. ఇదిగోండి, కొంచెం జీడిపప్పు కూడా నేను వేయించి కలిపేస్తాను ఇందులో. ఇదిగోండి, జీడిపప్పు కూడా వేయించేసాం కదా, ఇప్పుడు అన్నీ ఇందులో వేసేసుకున్నాము. ఒకసారి ఇవన్నీ మిక్స్ చేసేసుకొని ఇదిగోండి, ఉప్పు కారం కలిపింది ఉంది నా దగ్గర, ఇది వేసేసి కలిపేసుకున్నాము. ఇదిగోండి, ఇలా డబ్బాలోకి కనుక స్టోర్ చేసుకుంటే మనం చక్కగా అన్నంలోకి నంచుకోవడానికి కానీ సైడ్ డిష్గా చాలా బాగుంటాయి. ఈవినింగ్ ఏమన్నా తినాలనిపించినప్పుడు ఇవి ఒక కప్లో పోసుకొని పిల్లలకి కానీ మనం కానీ తినచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. నా మిక్స్చర్ కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. బాయ్.